ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని తూర్పు రేగులగుంట గ్రామాన్ని విద్యుత్ శాఖ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల 2వ తేదీన నిర్వహించే భద్రతా దినోత్సవంలో భాగంగా గ్రామస్తులకు అవగాహన కల్పించి ప్రమాదాలు నివారించడం, విద్యుత్ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడం జరుగుతుందని ఈఈ రాధాకృష్ణ అన్నారు. ముఖ్యంగా ఈ గ్రామంలో విద్యుత్తు లేని ఇల్లు అంటూ లేదని, అందువల్ల గ్రామ సర్పంచి తెల్లా వెంకయ్యమ్మకు ప్రశంసా పత్రం అందజేస్తున్నామని అన్నారు. ఏడీఈ వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని గ్రామస్తులకు వివరించినట్లు తెలిపారు. ఇంటిపై పైకప్పుపై 10 చదరపు మీటర్ల స్లాబ్ పై 1 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చని, ఇది ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉందని, దీనికి ప్రభుత్వం నుండి సబ్సిడీ కూడా వస్తుందని, దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. సర్పంచ్ తెల్లం వెంకయ్యమ్మ మాట్లాడుతూ ఇలాంటి ఉచిత పథకాలు అందిస్తూ గిరిజనులను ముందుకు నడిపిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక విద్యుత్ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రేగులగుంట గ్రామం బుట్టాయిగూడెం మండలానికి విద్యుత్ శాఖ అధికారులను నేను, అలాగే ఏడీ గారు, ఏఈ గారు, మా సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రతి నెల 2వ తారీఖున సేఫ్టీ డే అంటే భద్రతా దినోత్సవం, అది ప్రభుత్వం మా విద్యుత్ శాఖ నిర్వర్తిస్తుందో అందులో భాగంగా ఈ రోజున ఈ గ్రామానికి రావటం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విద్యుత్ ఏ విధంగా వినియోగించాలి, ఎలాగ సేవ్ చేసుకోవాలి, అలాగే విద్యుత్ యాక్సిడెంట్లు కానీ అటువంటివి జరగకుండా ఎలాగ ఉండాలనే అవగాహన ప్రతి ఒక్కరికి ఇక్కడ కల్పించడం జరిగింది. వీళ్ళందరూ ఓపికగా మా విషయాలన్నీ కూడా వాళ్ళు తెలియపరిచే వాళ్ళకి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈ గ్రామంలో ప్రతి విద్యుత్ లేనటువంటి ఇల్లంటూ లేదు. పిఎం జన్మన్ పథకంలో పీవీటీజీ ప్రోగ్రాంలో ప్రతి ఇంటికి కూడా ఇక్కడ విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు ఈ రోజున మేము ఈ సర్పంచ్ గారికి సర్టిఫికేట్ కూడా, అంటే ఈ గ్రామంలో ఏ ఒక్క సర్వీసు కూడా, ఏ ఒక్క ఇంటికి కూడా కరెంటు లేదు అనే లేకుండా ఉన్నటువంటి ఒక సర్టిఫికేట్ను ప్రభుత్వాలు ఇవ్వటం వల్ల దాన్ని ఈరోజు ఆమెకు అందజేయడం జరిగింది. ఈ ముఖ్యంగా ఇక్కడ ఏ సమస్య వచ్చినా సరే, విద్యుత్ శాఖకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా సరే మాకు తెలియపరిచినట్లయితే ప్రతి సమస్యను పరిష్కరిస్తాము. అలాగే ఈ రోజున ఈ గ్రామంకి వచ్చి ప్రతి విషయాన్ని వీళ్ళతో మేము పాలు పంచుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా, విద్యుత్ శాఖకు సంబంధించిన ఏ సమస్యనైనా మేము పరిష్కరిస్తామని మీ అందరి తరపున తెలియపరుస్తున్నాను. నా పేరు వేణుగోపాలకృష్ణ, నేను ఎలక్ట్రికల్ డిప్యూటీ ఈఈ. నేను ఈ ఈస్ట్ రేగులగుంట విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ సోలార్ గురించి వీళ్ళకి అవగాహన తెలియజేయడం జరిగింది. సోలార్కి సంబంధించి ప్రతి విలేజ్లో కూడా 1 కిలోవాట్, వాళ్ళు 1 కిలోవాట్కి గాను వాళ్ళకి ప్లింత్ ఏరియా 10x10 అంటే 10 అడుగులు 10 అడుగులు వెడల్పు 10 అడుగులు పొడవు ఉన్న ఇల్లు ఉంటే ఆ ఇంటి మీద 1 కిలోవాట్ మన సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం దీన్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఈ గ్రామానికి సంబంధించిన ఈ బిల్డింగ్ కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే వాళ్ళకి ప్రభుత్వం తరపున సబ్సిడీ అందడమే కాకుండా ఇది కూడా సహకారకంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది. గ్రామ సర్పంచ్ గారిని తెల్ల వెంకయ్యమ్మ అండి నా పేరు. అలాగే ఇక్కడ ఇచ్చేసిన డిఈ గారికి, ఈ గారికి, అలాగే కరెంట్ డిపార్ట్మెంట్లు అందరికీ, ఈ తూర్పు రేగులగుంట గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మనకి కరెంటు ఎవరికైతే లేవు వాళ్ళకి ఉచిత కరెంట్లు
చేస్తున్నారండి. అలాగే మన మోడీ గారికి, మన సీఎం గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి.